నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. న్యూఢిల్లీలో ఏఐ సమిట్ జరుగుతోంది, మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ సమిట్లో 45 దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు, 45 మంది దేశాధినేతలు పాల్గొంటున్నారు. కొన్ని వందల కంపెనీలు పాల్గొంటున్నాయి. ఒక ఇంటర్నేషనల్ మెగా ఈవెంట్కు భారత్ ప్రతిష్టాత్మకంగా ఒక ప్రోగ్రామ్ని హోస్ట్ చేస్తోంది. ఇది గ్లోబల్ సౌత్లో ఏఐ సమిట్ ఇంత పెద్ద స్థాయిలో జరగడం ఇది మొట్టమొదటిసారిగా జరుగుతోంది. ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం జరిగినప్పుడు దాన్ని భగ్నం చేయాలనేటువంటి కుట్ర జరిగినట్టుగా కనిపిస్తోంది. తాజాగా అక్కడ ఏఐ సమిట్లో కొంతమంది యూత్ కాంగ్రెస్ నాయకులు చొక్కాలు లేకుండా ప్రదర్శన చేపట్టారు. లోపలికి వెళ్ళి చొక్కాలు లేకుండా టాప్లెస్గా ప్రొటెస్ట్ చేశారు. ఏంటి దాని ఉద్దేశం? అంతర్జాతీయంగా ప్రపంచ దేశాల ముందు భారత్ పరువు తీయాలన్నటువంటి ఒక లక్ష్యంతో చేసినటువంటి కుట్రగానే ఇది కనిపిస్తుంది. అందుకనే వెంటనే బీజేపీ రియాక్ట్ అయింది. సంబిత్ పాత్ర కానివ్వండి, తేజస్వి సూర్య కానివ్వండి, వెంటనే రియాక్ట్ అయ్యారు. సంబిత్ పాత్ర చాలా ఘాటైనటువంటి విమర్శలు చేశారు. టాప్లెస్, బ్రెయిన్లెస్, షేమ్లెస్, బట్టలు లేకుండా తిరుగుతున్నారు. బుర్ర లేదు ఎలాగో కాంగ్రెస్ పార్టీకి, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు సిగ్గు కూడా లేదు. టాప్లెస్, బ్రెయిన్లెస్, షేమ్లెస్, చాలా ఘాటైనటువంటి విమర్శలు చేశారు. నిజానికి ఆయన ఆవేదనలో అర్థం ఉంది. ఎందుకంటే అక్కడ ఒక అంతర్జాతీయ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం జరుగుతోంది. అలాంటి కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందినటువంటి వందలాది కంపెనీలు పాల్గొంటున్నాయి. అలాగే ఎంఎన్సీ కంపెనీలు, సీఈఓలు, వేల కొద్ది స్టాల్స్, 5-6 రోజుల కార్యక్రమం జరుగుతుంటే అక్కడికి వెళ్ళి మీరు అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటి, అక్కడ మీరు వేస్తున్నటువంటి చిల్లర వేషాలు ఏంటి, ఇది బీజేపీ నేతలు స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తున్నారు. నిజమే, నిరసన తెలపాలి అంటే కనుక దానికి ఒక వేదిక ఉంటుంది, పార్లమెంట్ ఉంటుంది, మాట్లాడవచ్చు. జంతర్ మంతర్ ఢిల్లీలో ధర్నా సెంటర్ ఉంది, అక్కడికి వెళ్ళి మీరు ఏదో చేయొచ్చు. కానీ అక్కడ ఒక ఇంటర్నేషనల్ కార్యక్రమం జరుగుతుంటే అక్కడికి వెళ్ళి మీరు చొక్కాలు తీసేసి ధర్నాలు చేస్తారా? సందర్భం లేకుండా ఏం చేస్తున్నారు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు? ఇది సామాన్యుడికి కూడా వచ్చేటువంటి ఒక అనుమానమే, సహజంగానే వస్తుంది. చాలా క్లియర్గా అర్థమవుతుంది దీని వెనక ఒక కాన్స్పిరసీ ఉంది. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు అక్కడ ఈ సమిట్లోకి వెళ్ళి హాజరు కావడానికి లేదు. తప్పనిసరిగా ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి మాత్రమే, చేయించుకున్న వాళ్ళకి మాత్రమే లోపల అనుమతి ఉంటుంది. సో బీజేపీ ఆరోపిస్తున్నది ఏంటంటే ఇది క్లియర్ కట్గా భారత ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ముందుగానే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైనటువంటి నాయకులు కలిసి రాహుల్ గాంధీ ఇంట్లో చేసినటువంటి ఒక ప్రీ ప్లాన్డ్ కాన్స్పిరసీ అని చెప్పి సంబిత్ పాత్ర చాలా గట్టిగా తిడుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ దేశం పరువు తీయడానికే కంకణం కట్టుకుందా అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సమిట్ గురించి, ఈ సమిట్కి వచ్చినటువంటి చాలామంది వచ్చారు ప్రముఖులు, కొంతమంది రానటువంటి వాళ్ళు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ ఆయన ఏం మాట్లాడారు? గ్లోబల్ సౌత్కి ఏ ఎరాలో తన వాయిస్ని వినిపిస్తోంది భారత్ అని చెప్పి ఆయన మాట్లాడారు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ వచ్చారు. ఆయన కూడా మాట్లాడి ఇండియా ఈజ్ బికమింగ్ సెంట్రల్ ప్లేయర్ ఇన్ వరల్డ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం మొత్తాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తోంది. ఈ గేమ్లో భారత్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించబోతోంది భవిష్యత్తులో అని చెప్పి ఆయన కూడా మాట్లాడారు. ఇంకా శామ్ ఆల్ట్మెన్ ఆయన కూడా మాట్లాడారు. ఇంకా పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు, దేశాధినేతలు భారత్ గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటే ఇంత ప్రెస్టీజియస్ ఈవెంట్ ఒక పక్క జరుగుతోంది, భారత్ గురించి ఇంత గొప్పగా వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇలాంటి చోట కాంగ్రెస్ పార్టీ చేరి ఏం చేయాలనుకుంటోంది? ఇది క్వశ్చన్ చేయాల్సినటువంటిది, అడగాల్సినటువంటి. ఇంతమంది ఇన్ని రకాలుగా పొగుడుతూ ఉంటే నచ్చడం లేదు, ప్రతిపక్షాలకు నచ్చడం లేదు. ఎందుకంటే క్రెడిట్ న్యాచురల్గా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది, మోదీ సర్కార్కి వెళ్తుంది. మంచి పని చేసినప్పుడు డెఫినెట్గానే పొగుడుతలు వస్తాయి. మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు మాత్రమే కాదు, దేశాధినేతలు పొగుడుతున్నారు. ఇంత గొప్ప ఈవెంట్ ఇది. అశ్విని వైష్ణవ్ గారు చెప్పారు, రాబోయే 5 సంవత్సరాలు $200 బిలియన్ పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, వచ్చి తీరుతాయి అని చెప్పి కంకణం కట్టుకున్నారు. మంచి ఇంటెన్షన్. ఎందుకంటే ఈరోజు ఏఐ లేకుండా ఏ రంగం కూడా లేదు. అన్ని రంగాల్లో ఏఐ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విషయంలో భారత్ వెనకడుగు వేయకూడదు, మనం ముందు వరుసలో ఉండాలనేటువంటి లక్ష్యంతో అడుగులు ముందుకు పడుతున్నాయి. దీన్ని వెల్కమ్ చేయాలి. అలాంటి వేదికను పట్టుకొని ప్లాన్ మొత్తం డిస్టర్బ్ చేసినట్టుగా, పాలల్లో ఏదో ఒక చుక్క విషయం కలిపినట్టుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడ చొక్కాలు తీసేసి, బట్టలు తీసేసి అర్ధనగ్నంగా తిరుగుతూ అంతర్జాతీయ మిగతా ప్రపంచ దేశాల ముందు భారత్ పరువు తీయడానికి కంకణం కట్టుకున్నట్టుగా అక్కడ కనిపించింది. ఎక్కడ దేశానికి పేరు వస్తుందో అక్కడ నాశనం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. ఇది తేజస్వి సూర్య కానీ మిగిలిన సంబిత్ పాత్ర ఆయన కూడా చేసినటువంటి ఆరోపణ. చాలా ఘాటుగా విమర్శలు చేశారు. ఆయన కొన్ని ఉదాహరణలు కూడా కోట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు
ప్రపంచం మొత్తం గుర్తించింది. 3.5 రోజుల్లోనే పాకిస్తాన్ తోక ముడిచింది, కాళ్ళబేరానికి వచ్చింది, మాపై దాడులు ఆపేయండి అని చెప్పి అమెరికా చేత మనకు ఫోన్ చేయించి మొత్తానికి కాళ్ళ వేళ్ళ బ్రతిమలాడుకొని ఆపరేషన్ సింధూర్లో భారత్ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రపంచం మొత్తం చూసింది. అన్ని పత్రికలు కొనియాడాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి ఆపరేషన్ సింధూర్ ఎలా కనబడిందంటే ఇదేమీ పెద్ద ఘన విజయం కాదు అని చెప్పి దాన్ని సైన్యం యొక్క మొరేల్ దెబ్బతీయడానికి, సైన్యం యొక్క స్థైర్యం దెబ్బతీసేటట్టుగా మల్లికార్జున ఖర్గే కానీ అటు రాహుల్ గాంధీ కానీ మాట్లాడారు. ఇది ఎవరిని అవమానించినట్టు? సైన్యాన్ని అవమానించినట్టు కదా. మీరు రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేసుకోండి, దట్ ఈజ్ యాక్సెప్టెడ్. ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు కాబట్టి ఎన్ని విమర్శలైనా చేసుకోండి, నిర్మాణాత్మకంగా ఎన్ని విమర్శలైనా చేయండి. కానీ సైన్యం విషయంలో ఎవరు వెళ్ళి పోరాటం చేశారు? ఎయిర్ ఫోర్స్ కదా, మన సైన్యం కదా. అది ఎయిర్ ఫోర్స్ అయినా, నేవీ అయినా, ఆర్మీ అయినా, దట్ క్రెడిట్ షుడ్ గో టు మన డిఫెన్స్, రక్షణ రంగానికి చెందుతుంది. అక్కడ కూడా ఇక్కడేదో క్రెడిట్ బీజేపీకి వెళ్తుందని చెప్పి కడుపు మంటతో అక్కడ కూడా అర్థం లేనటువంటి ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇదేం పెద్ద గొప్ప విజయం కాదు, మా హయాంలో ఎంతకంటే గొప్ప విజయాలు సాధించామని చెప్పి చెప్తున్నారు. ఏదో వీళ్ళు బోర్డర్కి వెళ్ళి యుద్ధం చేసి వచ్చినట్టు. సో ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు కూడా ఇదే తంతు. ఆ తర్వాత బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు కూడా ప్రపంచం మొత్తం కీర్తించింది. అప్పుడు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడారు? ఆధారాలు ఉంటే చూపించండి, ఫోటోలు ఉంటే చూపించండి, వీడియోస్ ఉంటే చూపించండి, అప్పుడు మాత్రమే మేము నమ్ముతాం అని చెప్పి అప్పుడు మాట్లాడారు. ఇలా అప్పుడు అడిగారు కాబట్టే మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ఫోటోలు, వీడియోలు నాట్ ఓన్లీ ఫర్ రాహుల్ గాంధీ, ఎంటైర్ ప్రపంచానికి మొత్తానికి తెలియాలి కదా. ఇంత ప్రిసైజ్గా మేము అటాక్స్ చేసాం పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రర్ క్యాంప్స్ పైన, కొన్ని సైనిక స్థావరాలపైన అటాక్ చేసామని చెప్పి ఫోటోలు, వీడియోలతో సహా రిలీజ్ చేశారు ఆపరేషన్ సింధూర్లో. బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు కూడా అప్పుడు ఇలాంటి ప్రశ్నలే, ఏదో వెళ్ళి ఒక 4 చెట్లను కొట్టేసి వచ్చారని చెప్పి అప్పుడు కూడా వెటకారంగా మాట్లాడారు. సో ఎవరిని అవమానిస్తున్నారు? పదే పదే సైన్యాన్ని అవమానిస్తున్నారు కదా. ఒక వ్యక్తిపై ద్వేషంతో, ఒక పార్టీపై ద్వేషంతో, ఒక సైన్యాన్ని లేకపోతే ఒక ప్రధాని హోదాని, ఆ కుర్చీకి అమర్యాదకరంగా బిహేవ్ చేస్తున్నట్టు కాదా. తర్వాత సంబిత్ పాత్ర గారు ఇంకో క్వశ్చన్ కూడా రైజ్ చేశారు. ఫారిన్ కంట్రీస్, ఇక్కడ పార్లమెంట్ జరుగుతున్నప్పుడు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడం తప్పు కాదు. ఏ కంట్రీస్కి వెళ్తున్నారు అనేది కూడా పెద్ద చర్చనీయాంశం కాదు. ఎందుకు వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, అక్కడ ఏం మాట్లాడుతున్నారు అనేదే క్వశ్చన్. అక్కడికి వెళ్ళి దేశ వ్యతిరేక శక్తులతో రాహుల్ గాంధీ గారు కలవడము, మాట్లాడడము, క్లోజ్డ్ డోర్ మీటింగ్స్, ఇవన్నీ దేనికి? సమాధానం చెప్పాలి కదా. ఈజ్ నాట్ జస్ట్ అన్ ఎంపీ. అతను ఏదో కేవలం ఒక ఎంపీ మాత్రమే కాదు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు. లీడర్ ఆఫ్ అపోజిషన్కి ఎంత బాధ్యతగా ఉండాలి? యాక్చువల్గా ఇన్ఫామ్ చేయాలి. లీడర్ ఆఫ్ అపోజిషన్ కంట్రీ దాటి వెళ్తే ఇన్ఫామ్ చేయాలి. సరే, అవన్నీ కూడా ఎలాగో గాల్లోకి వదిలేశారు, పక్కన పెట్టేశారు. అక్కడికి వెళ్ళి జార్జ్ సోరోస్కి చెందినటువంటి వ్యక్తులతో, ఆయన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ లాంటి సంస్థలకు చెందినటువంటి ప్రతినిధులతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడతారు క్లోజ్డ్ డోర్ మీటింగ్స్లో. జార్జ్ సోరోస్ ఎవరు? ఇంతకుముందు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. భారతదేశంలో మోదీ సర్కార్ని గద్దెదించడానికి నేను ఎన్ని బిలియన్ డాలర్లైనా ఖర్చు పెడతానని చెప్పినటువంటి వ్యక్తి. అంటే ఇక్కడ రెజ్యూమ్ చేంజ్ చేయడానికి నేను కంకణం కట్టుకొని కూర్చున్నాను, దానికోసం ఎంతైనా ఖర్చు పెడతానని చెప్పినటువంటి వ్యక్తి జార్జ్ సోరోస్. అలాంటి వ్యక్తికి చెందినటువంటి సంస్థలలో పనిచేసినటువంటి ఉద్యోగులతో లేదా వ్యక్తులతో రాహుల్ గాంధీ గారు వెళ్ళి కలుస్తారు, మాట్లాడతారు. ఏం మాట్లాడతారో తెలియదు, ఎందుకు మాట్లాడతారో తెలియదు. అంటే దేశ వ్యతిరేక శక్తులతో రాహుల్ గాంధీ కలుస్తున్నారు. ఇది కూడా ఇవాళ సంబిత్ పాత్ర గారు అడ్రస్ చేశారు, మాట్లాడారు. జంజీ కాంగ్రెస్ని ఎప్పుడూ క్షమించదు. యువతని తప్పుదారి పట్టించి ఇలాంటి కార్యక్రమాలకు జంజీని వాడుకుంటున్నారు. గతంలో రాహుల్ గాంధీ గారు అన్నారు, నేపాల్లో కేపీ శర్మ ఓలి దిగిపోయినప్పుడు మన భారతదేశంలో ఉన్నట్టు జంజీ కూడా రోడ్లపైకి రావాలని చెప్పి వాళ్ళని ఉసుగొల్పేటువంటి ప్రయత్నం చేశారు, రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ ఉన్న జంజీ అలా లేదు. నిజానికి స్టార్టప్స్ అని, కొత్త ఇన్నోవేషన్స్ అని అద్భుతాలు చేస్తున్నారు, కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. నేపాల్లో పరిస్థితి వేరు, శ్రీలంకలో పరిస్థితి వేరు, భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి వేరు. రెచ్చగొడితే రెచ్చిపోవడానికి వీళ్ళేమో అంత అమాయకులేం కాదు. ఓకే, అది రాహుల్ గాంధీ గారికి అర్థం కావాలి. అలాగే ఆయన వ్యవహార శైలి, ఆయన బిహేవియర్, పార్లమెంటు లోపట పార్లమెంటు బయట కన్ను కొట్టడము, చేయి పట్టుకొని లాగడము, ఏదో ఒక కాలేజీలో టీనేజర్లు బిహేవ్ చేసినట్టుగా ఆయన బిహేవ్ చేస్తున్నారు. ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎలా ఉండాలో ఆ హుందాతనం ఏమాత్రం లేదు ఆయన దగ్గర. వల్గర్ జెస్చర్స్, వల్గర్ థాట్స్ కాంగ్రెస్ పార్టీకి మంచి చేయదు. ఇది దేశ ప్రతిష్టకే భంగం కలిగించేటటువంటి విధంగా మాట్లాడుతున్నారని చెప్పి బీజేపీ చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఈ మధ్యనే కొద్ది రోజుల కిందటే సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీస్ కూడా ఇచ్చారు. ఇంకా దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, బహుశా యాక్షన్ తీసుకుంటారేమో తెలియదు. కిరణ్ రిజిజు కూడా మాట్లాడారు. హీ ఈజ్ ఎ థ్రెట్ టు నేషనల్ సెక్యూరిటీ. జాతీయ భద్రతకు ఈయన పెద్ద ప్రమాదం. ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్లన్నీ కూడా కిరణ్ రిజిజు కూడా ఆయన కూడా మాట్లాడారు. సో ఇలాంటి వ్యవహార శైలితో
ప్రతిపక్ష నాయకుడు ఈ దేశ ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? న్యూఢిల్లీలో జరుగుతున్నటువంటి ఒక అంతర్జాతీయ కార్యక్రమంలో మీ పార్టీ కార్యకర్తల్ని పంపించి వాళ్ళు అర్ధనగ్నంగా వాళ్ళ చేత ర్యాలీలాగా చేయించి ఏం మెసేజ్ మీరు ఇవ్వాలనుకుంటున్నారు ఈ దేశ ప్రజలకు కానీ, లేకపోతే అక్కడ వచ్చినటువంటి డెలిగేట్స్కి కానీ, కంపెనీలకు కానీ? అంటే ఇక్కడేదో జరుగుతోంది, రభస జరుగుతుంది, గందరగోళం జరుగుతుంది, అక్కడ వచ్చినటువంటి ఆ పాజిటివ్ వైబ్రేషన్ మొత్తం జరిపేసి అక్కడేదో ఇది పాయింట్ ఆఫ్ డిస్కషన్ కావాలి అనేటువంటి కుట్ర జరిగినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ పదే పదే మాట్లాడుతున్నారు, హూ ఈజ్ కాంప్రమైజ్? ఎవరు కాంప్రమైజ్ అయ్యారు? బీజేపీ కాంప్రమైజ్ అయిందా? కాంగ్రెస్ కాంప్రమైజ్ అయిందా? 2008లో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వెళ్ళి చైనా ప్రతినిధులతో 300 కోట్ల రూపాయల ఎంఓయూ ఎందుకు కుదుర్చుకున్నారో చెప్పాలి. ఇది ప్రశ్న చాలాసార్లు రేజ్ అవుతూ ఉంటుంది టీవీ డిబేట్స్లో, అక్కడ ఇక్కడ. ఎప్పుడు కూడా ఈ అంశాన్ని గురించి, ఈ ఎంఓయూ గురించి, ఈ ఒప్పందం గురించి కాంగ్రెస్ ఎప్పుడు కూడా సమాధానం చెప్పిన దాఖలాలు లేవు. రైట్? అసలు రాహుల్ భారతీయ పౌరుడా కాదో నిరూపించుకోవాలి. భారతీయ పౌరుడైతే ఇలా దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా పనులు చేయరు, మాట్లాడరు. దేశాలు వెళ్ళి యూకేనో లేకపోతే జర్మనీనో అమెరికానో వెళ్ళినప్పుడు చేతనైతే 4 మంచి మాటలు మాట్లాడాలి దేశం గురించి. అక్కడికి వెళ్ళి మన దేశ అంతర్గత వ్యవహారాల గురించి మాట్లాడతారు. ఇక్కడ ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, మైనారిటీ హక్కులు హరించుకుపోతున్నాయి, ఇక్కడ మొత్తం బ్లాక్ డే గురించి మాట్లాడతారు, ఇవన్నీ కూడా మాట్లాడతారు. ఇక్కడ ఏమైనా మాట్లాడాలనుకుంటే పార్లమెంట్ ఉంది, మాట్లాడవచ్చు కదా. విదేశీ గడ్డపై మాట్లాడడానికి కారణం ఏంటంటే అక్కడ అంతర్జాతీయంగా ఈ హెడ్లైన్స్లో వస్తాయి. సో ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, ప్రతిష్టకు భంగం కలిగించాలి. ఇది ఆయన కుట్రగా కనబడుతోంది. మొత్తం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, రాజ్యాంగ వ్యవస్థలు అన్నీ కూడా కాంప్రమైజ్ అయిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే నికాసైన పనిచేస్తోంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు చేసేటువంటి పనులన్నీ కూడా దానికి విరుద్ధంగానే కనిపిస్తున్నాయి. మీడియా కాంప్రమైజ్ అయిందంటారు, కేంద్ర ఎన్నికల సంఘం కాంప్రమైజ్ అయిందంటారు, సిబిఐ, ఈడీ, ఆర్మీ, మొత్తం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కాంప్రమైజ్ అయిపోయినాయి. కేంద్ర ప్రభుత్వంతో, మోదీ సర్కార్తో కుమ్మక్కే పనిచేస్తున్నాయని చెప్పి ఆరోపిస్తారు. ఏదైనా ఆరోపణలు చేస్తే ఆధారాలతో కూడినటువంటి ఆరోపణలు చేస్తేనే ప్రజలు దాన్ని స్వాగతిస్తారు, అట్లీస్ట్ దాని గురించి ఆలోచిస్తారు. అన్ని ప్రభుత్వ రంగం, వీళ్ళు గెలిచినప్పుడు ఎన్నికల సంఘం చాలా గొప్పగా పనిచేసింది, ఈవీఎంలు గొప్పగా పనిచేసి, వీళ్ళు ఓడిపోయినప్పుడు ఈవీఎంలు తప్పు, గెలిచినప్పుడు వీళ్ళ లీడర్షిప్ గొప్పతనం. ఇది ఎక్కడ లాజిక్ లేనటువంటి ఆరోపణ కదా. ఎస్ఐఆర్ పైన ఆరోపణ చేశారు, సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. 1-2 ఎగ్జాంపుల్స్ కాదు, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ పోవచ్చు. సో తాజాగా ఇక్కడ ఢిల్లీలో జరిగినటువంటి ఏఏ సమిట్లో జరిగినటువంటి ఈ అర్ధనగ్న ప్రదర్శన కూడా మరో కుట్రలో భాగంగానే కనిపిస్తోంది. ఇదే విషయాన్ని బీజేపీ ఎండగట్టింది, తూర్పారబట్టింది. మరి ఈ ఉదంతాన్ని మీరు ఏ కోణంలో చూస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు పని చేయించింది? నిజంగా దీని యొక్క ప్రణాళిక అంతా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లోనో, రాహుల్ గాంధీ ఇంటిలోనో జరిగిందా? ఏమనిపిస్తుంది? ఇదే బీజేపీ ఆరోపిస్తోంది. మీకేమనిపిస్తుందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరొక వ్యూ పాయింట్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.